DTV న్యూస్కి స్వాగతం. గడిచిన నెలలో విశాఖ పరిధిలో 89,33,385 ప్రాపర్టీ రికవరీ చేశామని విశాఖ సిపి సంఘభ్రత భాగ్చి తెలిపారు. 73 కేసుల్లో 87 మందిని అరెస్టు జైలుకు పంపించామని, బంగారం 1106 గ్రాములు, 4,616 గ్రాముల వెండి, 3,50,820 రూపాయలు నగదు, ఒక ఆటో, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 21 ద్విచక్ర వాహనాలు, ఒక ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూలై నుండి ఇప్పటి వరకు 8,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా నీడలో దొంగతనం జరిగిన కొద్ది రోజుల్లోనే దొంగను పట్టుకుని కేసును ఛేదిస్తున్నామని, నేరం జరిగిన వెంటనే కేసును పరిగణలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. జై జమీమా కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, బాధితుల తరపున చాలా మంది ముందుకు వస్తున్నారని, కొంతమంది రాజకీయ నేతల పాత్ర ఉన్నట్లుగా తెలుస్తూ ఉందని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు 8,000 CCTVs మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో. అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది, పోదలు క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది ఆఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మొన్న నేను వాల్టేర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన 2 గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి. సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం, బీట్ సర్వీస్ పెంచడం, మరోవైపు ఈ CCTV లైటింగ్, పొదలు క్లియర్ చేయడం, ఇప్పుడు క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెడుతున్నాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ CCTV లైటింగ్, పొదలు క్లియరింగ్, LHMS యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ పోలీస్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం. అండ్ మన నేరరహిత సమాజం చాలా కష్టం, మన ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఒకవైపు నేరాలు అరికట్టడం, రెండోది నేరాలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడం, ఈ 2 పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం. మీకు కొంతమంది యువకులు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు రిగార్డింగ్ జాబ్ ఫ్రాడ్ గురించి. అంటే మన డిపార్ట్మెంట్ సంబంధించి ఒక కానిస్టేబుల్, అదేవిధంగా నేవల్ డాక్టర్ ఎంప్లాయ్ సంబంధించి ఒక ఎంప్లాయ్ వారి దగ్గర నుంచి lakhs of rupees తీసుకొని మోసం చేశారని మీరు గతంలోనే చోడవరం పోలీస్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలో ఫైల్ చేశారు. వాళ్ళేమో గాజువాక పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు, రిమైనింగ్ పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు తప్ప మంత్స్ గడుస్తుంది తప్ప మాకేమీ రికవరీ రావట్లేదు. ప్లస్ మోరవర్ ఇంకా ఎవరైతే మోసం చేశారో ఆఫీసర్ ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు, ఆయన జ్యుడిషియల్ లో వర్క్ చేస్తున్నారు. అతనిపై ఎటువంటి యాక్షన్ కూడా తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఎటువంటి ప్రోగ్రెస్ ఉండబోతుంది ఈ కేసులో? ఈ ఇష్యూ నాకు నిన్నటి వరకు తెలియదు. నిన్న ఫస్ట్ టైం నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాను, ADCP CRకి హ్యాండ్ ఓవర్ చేశాను, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇమీడియట్గా అది విచారించి ఒకవైపు డబ్బు రిటర్న్ ఇప్పించడం, మరోవైపు ఎవరు ఆ కానిస్టేబుల్ తప్పు చేశాడో అతని మీద రిపోర్ట్ పంపడం, 2 చేయమని చెప్పాము. ఇటువంటి కేసెస్లో ఫస్ట్ ఇప్పుడు విక్టిమాలజీ అని ఒక బ్రాంచ్ ఆఫ్ క్రిమినాలజీ ఉంది. అందులో విక్టిమ్స్కి, బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది దాని మీద ఫోకస్ ఉంటుంది. మా ఎక్స్పీరియన్స్లో నేను చూసాము, బాధితులు డబ్బు ఇస్తే ఆ డబ్బు వాళ్ళకు రిటర్న్ అప్పచెప్తే వాళ్ళు సంతోషిస్తారు. మనం ముందుగానే ముద్దాయిలను అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒక్క పైసా డబ్బు రాకపోతే వాళ్లకు ఎటువంటి లాభం ఉండదు. సో అందుకే నేను వచ్చిన తర్వాత నుండి ప్రతి కేసులో ఎక్కడెక్కడ డబ్బు విషయం, డబ్బు మోసపోయారు, డబ్బు ఇచ్చారు, అక్కడ డబ్బు ఇప్పించడానికి ఏర్పాటు చేయడానికి మేము ఫస్ట్ ప్రయత్నం చేస్తాం. తర్వాత క్రిమినల్ యాక్షన్, అరెస్ట్ ఇవన్నీ తర్వాత చేస్తాం. ఎందుకంటే ముందుగానే ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒక పైసా డబ్బు కూడా రాదు.
సో ఈ కేసులో కూడా ఫస్ట్ డబ్బు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సైమల్టేనియస్గా ఆ కానిస్టేబుల్ మీద యాక్షన్ కూడా జరుగుతుంది. రికవరీ అండ్ రిఫండ్ మేళా ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,22,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నేను డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ACPs and inspectors, sub-inspectors and every crime constable, head constable, home guards అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి పని చేశారండి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. Yes, sir. We wanted to interact with you and request you.